హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో గ్యాస్ పైప్ లైన్ అవుట్ సైడ్ నుంచి ఎలా ఇప్పించుకోవచ్చో, ఖర్చు ఎంత అవుతుందో కూడా మీకు పూర్తి వివరాలతో చూపిస్తాను. ఈ పద్ధతిలో గ్యాస్ కనెక్షన్ చాలా సేఫ్. అవకాశం ఉన్నవాళ్ళు అవుట్ సైడ్ నుంచి పెట్టించుకోండి. ముందుగా మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఇల్లు పూర్తిగా కట్టిన తర్వాత ఈ గ్యాస్ కనెక్షన్ ఇప్పించుకుంటే అంతా బయటకి కనిపిస్తుంది. అదే మనం ముందుగా ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ చేసుకుంటే కరెంటు పైప్ లైన్ ఎలా అయితే గోడలో ఉంటుందో అలా వేస్తారు. చూడటానికి నీట్గా ఉంటుంది. కానీ మనకి సేఫ్టీ ముఖ్యం కాబట్టి బయటకు కనిపించినా పర్వాలేదు అని మేము వేయించుకున్నాము. వీళ్ళు 200 అపార్ట్మెంట్స్కి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారట. ముందుగా వర్కర్స్ వచ్చి గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ని చూస్తారు. ఎటు నుంచి పైప్ లైన్ పంపిస్తే బాగుంటుందో చెప్తారు. ఎన్ని మీటర్లు పడుతుందో కూడా కొలుచుకుంటారు. కావలసిన పైపు పరికరాలు అన్నీ వాళ్లే తెచ్చుకుంటారు. డ్రిల్ మిషన్తో ఎక్కడ కావాలో అక్కడ డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసే వీడియో తీయలేదు, బాగా డస్ట్ లేచింది, అందుకే తీయలేదు. ఈ వర్క్ అంతా 1.5 అవర్లో అయిపోతుంది. మేము మాకు అనుకూలంగా గ్యాస్ స్టవ్ పెట్టే బండకు డ్రిల్ చేయించాము. అంతకుముందు గ్యాస్ సిలిండర్లు పెట్టిన చోట నుంచి కిందకు తీసుకొచ్చి గోడకు వేయించాము. వాష్ ఏరియాలోకి వచ్చింది. పూర్తిగా కారిడార్లోకి వేయించేసాము. పైపు కనిపిస్తుంది కదా, ఇది కాపర్ పైపు. ఈ పైపుని అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తారు. ఈ పైపు చుట్టూతా అంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది. కాపర్ పైపు తుప్పు పట్టకుండా ఈ బ్లూ కలర్ కాపాడుతుంది. ఈ కాపర్ పైపు మందము 14 గేజీ 1.6 mm మందం ఉంటుందని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ క్లాంప్స్ కొట్టుకుంటూ చాలా నీట్గా వర్క్ చేశారు. మనకి మధ్య మధ్యలో ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అడిగితే బాగా సమాధానం చెప్పారు. ఈ వర్కర్స్ ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేస్తామని చెప్పారు. ఏపీలో ఎక్కడైనా వర్క్ చేస్తామన్నారు. ఆన్ ఆఫ్ వాల్స్ 2 ఇస్తారు. ఒకటి బయట సిలిండర్ల దగ్గర, రెండోది లోపల స్టవ్ దగ్గర బిగిస్తారు. మనం ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపుకోవచ్చు. ఇలా అయితేనే మనకి సేఫ్టీగా ఉంటుంది. గ్యాస్ ట్యూబ్ ఎంత కావాలో కట్ చేసుకొని కనెక్షన్ ఇచ్చారు. అవుట్ సైడ్ సిలిండర్ దగ్గర కూడా కనెక్షన్ ఇచ్చారు. గ్యాస్ స్టవ్లోకి గ్యాస్ ఎలా వస్తుందో చెక్ చేసి మనకి చూపిస్తారు. వాల్స్ పెట్టిన దగ్గర కూడా మనకి చెక్ చేసి చూపిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే మనం అంతా చెక్ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు కాపర్ పైప్ లైన్ మొత్తం ఎంత పట్టిందో ఒకసారి కొలిచి ఆ రేట్ తీసుకుంటారు. మాకు అడుగు 400 తీసుకున్నారు. ఏరియాని బట్టి కూడా రేట్లు మారతాయని చెప్పారు. పైప్ లైన్ వేసే హైట్ను బట్టి, ఆ కొట్టే క్లాంప్స్ను కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి కదా, దాన్ని బట్టి కూడా మనకి రేటు మారచ్చు. మాకు 15 అడుగులు పట్టింది. 6,000 రూపాయలు తీసుకున్నారు. మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కనుక ఇలా చేయటం వలన గ్యాస్తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాలాగా పూర్తిగా కట్టుకున్న తర్వాత ఎలా కనెక్షన్ ఇప్పించుకోవాలో అర్థమవుతుంది. మీకు వీళ్ళ నెంబర్ కావాలి అంటే డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.